ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని చెప్పిన ఎగ్జాక్ట్లీ రేవంత్ ఉద్దీన్ గర్వంగా చెప్తున్నారు. రేవంత్ ఉద్దీన్ గారు ఈ రోజు హిందువులను కాపాడతారని ఎవరైనా హిందువులు అనుకుంటే అది ఒక భ్రమలో ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ ముస్లిమ్స్, వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్సే ముస్లిమ్స్. వాళ్ళ దృష్టిలో ఈ దేశంలో హిందువుల కంటే ఒక 5-6 మెట్లు ఎక్కువగా ముస్లిమ్సే బతకాలి. ఒకవేళ వాళ్ళు బతకంగా ఏమన్నా మిగిలితే మీరు బతకాలి, లేకుండా మీరు చచ్చిపోవాలని అదే అన్నారు. పార్లమెంట్ లో అన్నారు కదా, ఈ దేశంలో ఉండే ఆదాయం పైన, నైతిక వనరుల పైన, ఫస్ట్ మొదటి హక్కు ముస్లింస్కే ఉంటుందని ఆయన అంత క్లియర్ గా చెప్పాడు. సో వాళ్ళ పార్టీలని మనందరికి తెలుసు, కానీ మనం మర్చిపోతున్నాం. హిందువులుగా మనం పదే వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని మర్చిపోయి వాళ్ళు ఇచ్చే ఏదో ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఇంకేదో ఇస్తున్నారని, లేకుంటే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని, అబద్ధాలకు మోసపోయి మనం ఈరోజు ఓట్లు వేస్తున్నాం. ఆ ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు మన తలకాయ మీద ఎక్కి నాట్యం చేస్తున్నారు.